వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. వేడి వేడి అన్నంలోకి వడియాలు ఉగాది పండుగ సందర్భంగా అనే అంశంపై విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ప్రతి ఏడాది ఉగాది పండుగ అది మొదటి పండుగ అంటారు. నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజే అందరూ కూడా పండుగ వాతావరణాన్ని ఒక నెల ముందే ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా పల్లెల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక 2 వారాల ముందుగానే నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం, అటు తర్వాత తిండి వంటకాలను తయారు చేసుకోవడం, బంధువులను పిలిచే కార్యక్రమాన్ని దిశ వైపు వెళ్ళడం, ఎక్కడ ఎవరు బంధువులు, ఇది మన ప్రథమ పండుగ, తెలుగు పండుగ ఖచ్చితంగా రావాలి అనే సందేశాన్ని ఇచ్చి పంపిస్తారు మనవళ్ళు ముని మనవరాళ్ళు. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కూడా సందేశాన్ని పంపుతారు. ఇక ఏముంది, ఉగాది పండుగ రోజు హడావిడి. ఆ హడావిడి అంతా ఇంత కాదు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే పాత పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయా? కొన్ని చోట్ల కొనసాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. ఉగాది పండుగ అంటే మామూలుగా పిండి వంటకాలు తయారు చేసుకుంటారు. ఆ పిండి వంటకాలు రకరకాలుగా ఎవరికి అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల ప్రకారం తయారు చేసుకుంటారు. కానీ ఉగాది పండుగ అంటే వారం రోజులు ముందుగానే ప్రతి గ్రామాల్లో ఏం చేస్తారు అంటే వడియాలను డాబాల మీద కానీ, మిద్దెల పైన కానీ, ఆరు బయట కానీ వడియాలు వేసుకొని మహిళలు, పిల్లల సైతం 2 రోజులు ఒక రోజు ఆరబెట్టుకొని ఆ వడియాలను సంసిద్ధం చేసుకునే కార్యక్రమం. దానికి ఆ వడియాలకు 2 రోజులు కేటాయిస్తారు. ఇది గత పూర్వవైభవంలో ప్రతి ఉగాదికి జరుగుతున్న తతంగం. అక్కడ ఇక్కడ జరుగుతుంది. ఇదే అంశం నా దృష్టికి వచ్చింది. పులివెందల్ పట్టణంలో కూడా వడియాలను వేసే కార్యక్రమాన్ని మహిళలు చేపట్టారు. ఇప్పుడు పక్క వీడియో చూస్తున్నారు కదా, వడియాలను వేసే కార్యక్రమం అంటే ఆహార పదార్థం వేడివేడి ఉగాది పండుగ రోజు అన్నంలోకి ఒకవైపు నెయ్యి, మరొక వైపు వడియాలు, పప్పు, రసం, అటు తర్వాత ఏదో ఒక ఆహార పదార్థం, తాలింపు అంటారు మన భాషలో, ఉండాలి. ఇంకా పరమాన్నం అంటారు. అటు తర్వాత తినుబండారాలలో ఖచ్చితంగా తీపి పదార్థాలు ఉండాలి అంటారు. ఏది ఏమైనా ఈ ఉగాది పండుగ రోజు, ఉగాది పండుగ సందర్భంగా వారం రోజుల ముందే మహిళలు ప్రిపేర్ అయ్యేది ఏమిటి అంటే వడియాలు వేసే కార్యక్రమం. ఆ వడియాలను ప్రతి ఇంట గతంలో ఏర్పాటు చేసుకునేవారు. ఇది రాను రాను కాలమాన పరిస్థితుల ప్రకారం అప్పడాలు అంటారు. తర్వాత రెడీమేడ్ వడియాలు వస్తూ ఉన్నాయి. షాపుకు వెళ్తే, కిరాణా కొట్టుకు వెళ్తే వడియాలు ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు. అది ప్రస్తుతం జరుగుతున్న తతంగం. కానీ గతంలో వడియాలు తినాలి అంటే ఒక వారం రోజుల ముందుగానే మంచాల మీద లేదా డాబాలపైన ఒక దుస్తుల మీద వడియాలను స్వయంగా వాళ్ళే ఏర్పాటు చేసుకొని వాటిని సంసిద్ధం చేసుకొని డబ్బాలలో పెట్టుకొని ఉగాది పండుగ రోజు వేడి వేడి అన్నంలోకి వడియాలను ఏర్పాటు చేసే ఈ ఉగాది పండుగ అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.